ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. పాప్కార్న్ సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. వచ్చేసాడు ఇవాళ. ఒక్కరోజు గ్యాప్ వచ్చేసరికి మన గురించి ఏదో బ్యాడ్ టాకింగ్ చేసావని విన్నాను. ఏం లేదులే, పెద్ద ఏముందని అక్కడ విషయం, పెద్ద మళ్ళీ బ్యాడ్ టాకింగ్ ఒకటి నీకుంది. ఎనీవేస్ వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. పేరులో నా పేరుంది, ఈవిడ పేరు లేదు. ఈవిడ ఇక్కడ ఎందుకు ఉందో నాకు తెలియదు, ఏం చేస్తుందో నాకు అసలు తెలియదు. వాళ్ళకి తెలుసు. పాప్కార్న్ ప్రముఖ నటుడు రాజన్ పీదేవ్ వెన్స్డే మార్నింగ్ కేరళలో కన్నుమూశారు. సో మా లోకల్ టీవీ తరపున, మా పాప్కార్న్ తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మా కండోలెన్సెస్. నీ మొహలాగే చండాలంగా ఉంది. వేరే తెమ్మంటారా? నువ్వు బాగాలేవని వేరేదాన్ని తెచ్చుకున్నానా? ఏదో రకంగా బండారు పట్ల ఇది అంతే. వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. నచ్చావు, బాగా నచ్చావు. అమ్మా నందిని, అల్లుడు నాకు బాగా నచ్చాడు. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకిస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడు నీకెదురు పడకూడదు. ఇది నీ అత్త హుత్తి సన్నాసి. ఈడు నీ బామ్మర్ది ఎదవా, ఎందుకు పనికిరాడు. అందుకే నీలాంటి అల్లుడు కోసం చూస్తున్నా. వెంకరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? మంచి బల్లెలా ఉన్నాడనా? నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. రవితేజ, నయనతార హీరో హీరోయిన్ గా పరశురామ్ డైరెక్షన్ లో గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ఆంజనేయులు. అదే నీ పేరే? నా పేరు కాదు, మా రవితేజ అన్నయ్య పేరా. ఈ మూవీ ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. ఈ మూవీని సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఆల్ ఓవర్ వరల్డ్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటిలో సాధారణంగా నాకు ఎవరి మీద చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ వస్తే నా చెయ్యి కూడా నా మాట వినదు. పిలిచారా సార్? అదృష్టం ఒకసారి తలుపు తట్టుద్ది. ఈ ఆంజనేయులు తీసేదాకా బాత్తనే ఉంటుంది. తరతరాలుగా యుగాలుగా మీ ఆడోళ్ళ చేతులు మా మగలు నలిగిపోల్సిందేగా. ఆంజనేయుల మీద చేయటం అంటే ఆల్మోస్ట్ ప్రాణాలు వదిలేసినట్టే. రైట్, ప్రాక్టీస్ అయినా సరే పర్ఫెక్ట్ గా చేయాలి. కమేడియన్ వేణు శ్రీలతల పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. సో ఆ విశేషాలు మీకోసం. పెళ్లి పుస్తకం. దివాకరం, అందరికి పెళ్ళైపోతుంది, నీకేమో ఏజ్ బారైపోతుంది, నీకెప్పుడో పెళ్లి. నువ్వు చేసుకోరాదేంటి? ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. ఒక
ఇంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి వేదం నాదములా వెలుగు దీపములా హారం దారములా క్షీరం నీరములా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి దివాకరం బ్రేక్. Let's take a short break in local TV's Popcorn with Divakaram. బ్రేక్ అన్నాను కాబట్టి ఇన్ని బ్రేక్లు అవసరం లేదు, ఒకేసారి Posh style break. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. నేను అదే చెప్పాను కదా. Popcorn. Popcorn. Come on, Bobby, come on. Hey, I'm back. Welcome back to local TV's Popcorn with Bobby. మైకిల్ మింగినట్టుంది. Popcorn. మయూరిగా పేరు మార్చుకున్న మన ఆశా సైని రీసెంట్ గా ఆ ఇంట్లో మూవీలో నటించింది. ఈ మూవీ సక్సెస్ అయ్యేటప్పటికి షీస్ ఫీలింగ్ దట్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ వర్ డూయింగ్ గుడ్. ఆఖరికి లక్ష పాపకి ఆ ఇంట్లో సక్సెస్ మళ్ళీ మొదలైంది. నువ్వు చెప్పాలనుకుంది అదే కదా. అందం ఆనందం ఆలు మగలైతే ఆ వివరం ఎవరంట ఇదిగో మీ జంట రాజా రిచా మంజరి మెయిన్ లీడ్స్ గా బే మూవీస్ బ్యానర్ పై సుమన్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ ఇంకోసారి. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఇట్స్ ఆల్ గెటింగ్ రెడీ టు రిలీజ్. ఈ సందర్భంగా హీరోయిన్ మంజరి ఇంకోసారి మూవీ గురించి చెప్పిన విశేషాలు మీకోసం. ఈ పాపది బాంబే కదా. Hi, this is Manjari Fadnis, and you had seen me first in Sidhu from Srikakulam, and the next film I am now coming in will be Inkosari, which stars Raja, Richa Palod, myself, and like 6 of us, like Kishore, Ravi, Sandeep, all of us. Inkosari is a very young script. It's about these 6 college friends, you know, this group of friends who, you know, I mean, they decide to meet again after 7 years and everything, and how their lives have changed, and like, you know, how they have changed, and you know, how they find themselves back again, and the kind of nostalgic feelings they have. Like, you know, everybody when they watch the film, they will be able to relate themselves back to their college days, and you know, I mean, I think it's going to be great. Everybody's going to really enjoy it. They'll really relive their college moments when they watch the film.
I play this girl called Shruti in the film, who is a very sorted girl. She knows what she wants in life. She has her own opinions in life, and she's intelligent. She's in love with this guy in her college days and never is able to tell him. So that is the kind of a character I have played in the film. There's no point. I mean, I like the entire script of the film. It's like when I heard the entire narration of the film, which was, I keep repeating in every interview of ours because it was very, it was something I'll always remember. I mean, Suman came to Bombay and gave me a narration, the longest narration of my life. It was a 6-hour long narration, and like during those 6 hours, it was literally like he explained every single frame of the film to me. So it was very easy for me to actually visualize how he is planning to shoot the film. So I was very impressed, and I loved the script of the film, and I was really looking forward to begin shooting on this film. Divakaram, let's take another quick popcorn break. Yes, break. Popcorn. Welcome back to Local TV's Popcorn with me, Bobby. With Divakaram. ప్రోటీన్ బాగా ఎక్కువైపోయింది, ఏదన్నా వెరైటీగా ట్రై చేయాలి. చేద్దాం రేపటి నుంచి. ఇప్పుడు ఏంటి బ్రేకా? వెల్కమ్ బ్యాక్ పాప్కార్న్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాజల్ హీరోయిన్లుగా రాజమౌళి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన మెగా మూవీ మగధీర. ఈ మూవీ ఈ మంత్ 31st 1200 థియేటర్స్ లో ఆల్ ఓవర్ వరల్డ్ చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. 1200 థియేటర్లో నీకు ఒక్క థియేటర్లో టికెట్ లేవు. నా దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయిందిగా, నేను నీకు ఇవ్వనుగా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ మగధీర. ఎరగ తీసేయండి. నేను చెప్తా. చెప్పు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ మగధీర. జక్ జక్. జయంత్ ని హీరోగా పరిచయం చేస్తూ వివి నారాయణ్ డైరెక్షన్ లో రేచర్ల సుభాష్ నాయుడు నిర్మించిన చిత్రం జల్లు. ఏంటది? జల్లు. ఈ మూవీ ఈ మంత్ 31st ఆల్ ఓవర్ ఏపీ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో జయంత్ మూవీ గురించి చెప్పిన విశేషాలు మీకోసం. జల్లు ద ఫస్ట్ రెయిన్. నా పేరు జయంత్ పృథ్వీరాజ్ రేచర్లా అండి. జల్లు అనే మూవీ ద్వారా
హీరోగా పరిచయం అవుతున్నాను తెలుగు మూవీ ఇండస్ట్రీకి. సినిమా పూర్తయింది, త్వరలో మీ ముందుకు రాబోతుంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏ మాయో కానీ ఏ అమ్మాయి అయినా కానీ అది ఏదో మంత్రం వేస్తూ వెళుతుంది. ఓ నా ప్రాణం పోయి ఇంకో ప్రాణం వచ్చి అది నన్నే ఎంతో అల్లరి పెడుతుంది. జల్లు సినిమాలో క్యారెక్టర్ పేరు నా పేరే పెట్టారండి, జయంత్ అని. ఒక అల్లరి చిల్లరిగా అప్పుడే బీటెక్ అయిపోయి టైం పాస్ చేసే క్యారెక్టర్ అండి. ఫ్రెండ్స్తో జల్సాగా తిరిగే రకం, అమ్మాయిల్ని ఆట పట్టించే రకం. సడన్గా ఒక అమ్మాయి రావడము, ఆ అమ్మాయి ద్వారా లైఫ్లో ఏమేమి చేంజెస్ జరుగుతాయి, తన లైఫ్ ఎట్లా టర్న్ కాబోతుంది అనేది స్టోరీ అండి మూవీలో. ఫస్ట్ నాన్నగారు ఒక మూవీ చేద్దామని డిసైడ్ అయ్యారండి, ఎతుకుతూ ఉన్నారు. తర్వాత డైరెక్టర్ నారాయణ గారు నా ఫొటోస్ చూసి, నా గ్రాడ్యుయేషన్ ఫొటోస్ చూసి నాకు కాల్ చేశారు. నేను అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను, కానీ ఆఫర్ మంచిది, డాడీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అని తెలిసి అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒక 3-4 షెడ్యూల్స్లో మూవీ చేశానండి. డాడీ చేస్తున్నారని తెలిసి, నన్ను సెలెక్ట్ చేసుకున్నారని తెలిసాక అక్కడ యాక్టింగ్కి, డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళాను. కొంచెం ఎక్స్పర్టైజ్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశానండి. ఇక్కడికి వచ్చాక డైరెక్టర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ 15 days షూటింగ్ జరగలేదు, నాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అట్లా చేశారు. హెల్ప్ అయింది బాగా అది కూడా. జల్లు రెగ్యులర్ మూవీ కాదండి, అది ఒక స్టార్ట్స్ ఆఫ్ విత్ లవ్ స్టోరీ, బట్ గ్రాడ్యువల్గా అది కొంచెం ఒక నేషనల్ పాయింట్ బేస్ చేసుకుని తీసిన మూవీ అండి. అది ఫస్ట్ హాఫ్ వరకు లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి కంప్లీట్గా యాక్షన్ బేస్ అవుతుంది. ఒక నేషనల్ పాయింట్ అది ఇప్పుడే లీక్ చేయలేను, మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్ ఎంఎస్ నారాయణ గారితో చేశాను, వేణుమాధవ్ గారు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది రావు రమేష్ గారు అండి. చాలా బాగా చేశారు ఆయన, చాలా మెలకువలు నేర్పించారు. కొత్త మూవీ అయినా కానీ నాకు ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు నాకు హెల్ప్ చేశారండి. మెయిన్గా చెప్పాలంటే రావు రమేష్ గారు, ఎంఎస్ నారాయణ గారు, వేణుమాధవ్ గారు. ఇంకా నా ఫ్రెండ్స్గా ధనరాజ్ గారు, ఇంకా వినయ్ కూడా చేశారు, చిత్రం శ్రీను. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండి నాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఏ అమ్మాయి అయినా కానీ అది ఏదో మంత్రం వేస్తూ వెళుతుంది. ఓ నా ప్రాణం పోయి ఇంకో ప్రాణం వచ్చి అది నన్నే ఎంతో అల్లరి పెడుతుంది. మూవీతో నన్ను హీరోగా ఆదరిస్తారని, నన్ను ఇండస్ట్రీలోకి మంచి వెల్కమ్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను.
ఇట్లు మీ జయంత్. సరదా పడి నిన్ను చేరనా సరదాలిక నీకు పంచనా సరదాగా ఓ స్నేహమా హరివిల్లు నీవై చిరుచల్లు నీవై కలిసావే మేఘమా బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఆల్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. అందు కాదు నేను చెప్పనా? చెప్పు. That's all for now in this bulletin, and we'll be back again with more hot happenings in Telugu cinema. Until then, what else we would ask? Stay tuned to Local TV, now Uru Na TV. Take care now. Bye bye then. Welcome to Local TV's Popcorn with Divakaram. వచ్చేసాడు ఇవాళ. నాకు డౌట్. ఏంటి? ఒక్క రోజు నేను గ్యాప్ తీసుకుంటే ఎవడు ఆగస్ట్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. ఏంటిరా బట్టల్లా దగ్గర నుంచి రావచ్చు కదా. రోజు పెడితే దయ్యాలు ఉంటాయి. నేను ఉండదు అక్కడ, దయ్యాలు ఉంటాయి అక్కడ. పాప్కార్న్ సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కుకట్పల్లి. లోకల్